ఈ మధ్యన మనం చాలా న్యూస్లు వింటూ ఉంటాం, టీవీల్లో కానీ మన పేపర్లో కానీ, లేకపోతే బయట మాట్లాడుకోవటం. ఇదేమిట్రా వాళ్ళిద్దరూ మొన్నటి వరకు తిట్టుకున్నారు, కొట్టుకునేంత పని చేశారు, మళ్ళీ ఈరోజు భుజాల మీద చేతులేసి తిరుగుతున్నారు, అసలు వీళ్ళకి బుద్ధి ఉందా? ఇటువంటి వాళ్ళు మనం ఎక్కడా చూడలేదని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు. ఇద్దరు శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా మారితే మనం సంతోషించాలి తప్ప దాని మీద మనం బ్యాడ్గా కామెంట్ చేయకూడదు. ఎందుకంటే అందరూ కలిసి ఉండాలనేదే మన ఉద్దేశం ఉండాలి. కానీ వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మనం సంతోషపడుతూ ఆనందించాలనేది చాలా తప్పు. ఫ్రెండ్షిప్లో 3 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే రీజన్, సెకండ్ సీజన్, థర్డ్ లైఫ్ టైం. అంటే ఈ 3 రకాల ఫ్రెండ్షిప్లు జనరల్గా మనం బయట చూస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే రీజన్, అంటే ఏదో ఒక రీజన్ కోసం ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు దాన్ని మనం తప్పుగా అనుకుంటే మనదే తప్పు. ఒక రీజను ఇద్దరికీ లాభపడే రీజన్ కానీ ఏదన్నా ఉన్నట్లయితే ఎంత శత్రువైనా మిత్రుడైపోతాడు. అది సహజం. అలాగే సీజన్ అంటే ఏంటి? ఆ సీజన్లో మాత్రమే ఆ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. ఎలాగంటే మనం చాలాసార్లు రాజకీయాల్లో చూస్తాం, ముఖ్యంగా ఎలక్షన్లో చూస్తూ ఉంటాం. ఆ రోజు ఏంటి? అది సీజన్. ఆ ఎలక్షన్ సీజన్లో డెఫినెట్గా శత్రువులందరూ మిత్రులవుతారు, మిత్రులందరూ శత్రువులు అవుతారు. అంటే అది ఆ సీజన్ను అక్కడున్న పరిస్థితుల ప్రకారం ఫ్రెండ్షిప్లు కానీ శత్రుత్వాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది కూడా సహజమే. థర్డ్ లైఫ్ టైం. అది రియల్ ఫ్రెండ్షిప్ అంటే అది లైఫ్ టైం. మనం బతికున్నంత కాలం, చనిపోయేంత వరకు మనతో ఉండి మన కష్ట సుఖాలని పంచుకుంటూ మోసానికే అనే పదానికి తానివ్వకుండా మన వెంట నడిచే వాళ్ళు మన ఫ్రెండ్స్. మన జీవిత భాగ్యస్వామి మనకెంత ముఖ్యమో అలాగే ఒక ఫ్రెండ్ మన జీవితాంతం మనం చనిపోయేంత వరకు మనకి తోడుగా ఉండే ఫ్రెండ్ దొరకటం అనేది నిజంగా మన అదృష్టం. సో డెఫినెట్గా లైఫ్ టైం మనతో పాటు ఉండే ఫ్రెండ్షిప్ని గౌరవిద్దాం. అనవసరంగా రీజన్ గురించి కానీ సీజన్ గురించి ఆలోచించి ఈ ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళని మనం దూరంగా ఉంటే మనకు మంచిది. ఇది నా అభిప్రాయం.